అవయవం ఇట్లా మొత్తం తాబేలు ఎట్లా ఉంటుంది, నేలకు మొత్తం ఆనిస్తూ అవయవం. అట్లా మన శరీరాన్ని కూడా నేలకు తాకినట్టు సాష్టాంగ నమస్కారం వాళ్ళ పాదాల దగ్గర మనం చేయాలి. అలా చేయడం అని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నాడు. అర్జునుడికి ఎన్ని బోధిస్తున్నాడు ఇక్కడ, దీని అంతరేమేంటి మరి, దీని అర్థమైంది మరి ఇట్లా అనడంలో. అది గొప్ప సాధన, అది సాధన అందరికీ రాదు. ఇది కూడా ఒక సాధనే. జ్ఞానం చేయడం ఒక సాధన, కూర్చోవడం ముద్ర, సాష్టాంగ నమస్కారం చేయడం కూడా ఒక సాధన. అది అలవడాలి మనం. ఆ సాధన యోగించే దేహాన్ని పట్టిన కొవ్వు అహంకారం దూరం అవుతుంది. కృష్ణుడికి ఏం చెప్తున్నాడు, ఎందుకు చేయాలా ఇవో చెప్తున్నాయి. దీని అర్థమైంది, మన లోపల అహంకారం అనే కొవ్వు ఉంటుంది చూడు, అది కరిగిపోతుంది. నువ్వు సాష్టాంగ నమస్కారం చేస్తే గురువు దగ్గర కరిగిచ్చేస్తాడు. అది వాస్తవం. మహనీయులు తాము నమస్కరింపబడే వాళ్ళు ఎన్నడూ ఆశించరు. వాళ్ళు ఏమంటారు, నాకు సాష్టాంగ నమస్కారం చేయండి అని చెప్తారు. చెప్పరు. ఎవరైతే భక్తితో శ్రద్ధతో సాష్టాంగ నమస్కారం చేస్తారో వాళ్ళ అహంకారాన్ని భస్మం చేస్తారు వాళ్ళు. కానీ సాధకుల్లో వినయ విధేయతలు పరీక్షిస్తారు. పరీక్ష ఎట్లా పెట్టారు అంటున్నాను, పేపర్ మీద రాయడం పరీక్ష కాదు, జ్ఞానాన్ని బోధించడం కాదు. ఈయన లోపల ఉన్నాయా లేవా, క్వాలిఫికేషన్స్, అర్హతలు ఉన్నాయా? అర్హతలు ఎలా ఏర్పడతాయి? ఇట్లా నమస్కారం పెట్టడం వల్ల అర్హత కాదు, ఇట్లా పెట్టడం వల్ల కాదు. సాష్టాంగ నమస్కారం ఎవరైతే చేస్తారో తాబేలే అది నిజమైన నమస్కారం చెందుతుంది. అప్పుడే మనకు ఫలం జరుగుతుంది. అంటే వాళ్ళ పాదాల నుండి డైరెక్ట్ ప్రసరణ అవుతుంది. వాళ్ళ పాదాలు ఏముంటుంది మనుషులు గొప్పవారు అయినందురుగాక, అధికారం కలిగినందురుగాక, రాజాధిరాజులు అయినందురుగాక. ఎంత పెద్దవాళ్ళైనా ఎంతటి వాళ్ళైనా కూడా దేవుని దగ్గర, గురువు దగ్గర, మహనీయుల దగ్గర, తత్వవేత్తల దగ్గర అధికారంలో చెల్లవు. అక్కడ ఏది పనికిరాదు. ఏ అధికారం కూడా వాళ్ళ ముందర అన్ని పక్కకే ఉంటాయి. పరమాత్మ దృష్టిలో వ్యవహార పనులకు విలువలేదు. ఈ ఆధ్యాత్మికంలో పరమాత్మ తత్వవేత్తల దగ్గర అవన్నీ చూడరు. మన హృదయాన్ని చూస్తారు. వీళ్ళ హృదయం ఎలా ఉంది, వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళకి ఏం కావాలి అదే చూస్తారు. కానీ మీరు ఇంత పొజిషన్లో ఉన్నారా, మీరు లీడర్లా, ఇవన్నీ వాళ్ళు అక్కడ లేదు. మన హృదయాన్ని చూస్తారు. ఇక్కడ त्या ठिकाणी मनदाय माझे त्या ठिकाणी निजरूप तुझे. ईश्वरामध्ये आपण आपल्यामध्ये ईश्वर आहे. आत्मा कुठं नाही. तुम्ही आता ह्याची वेळ सदी गमवू नका. तुम्ही असं पाहण्यापासून तुम्ही बी बसून पहा. काय मोठी गोष्ट आहे. कल्पना आहे तर मग काही नाही. पण तुम्ही घरात बसून पहा. तुम्ही सगळे कोणी बी बसा. पुणे आहे. आता मला कळून आलं की मी एकटाच आहो. एकट्याला कसं व्हावं लागलं, एकट्याला झालं असेल. पण सर्वाला कसं होते, ज्याला भाषा नाही, ज्याला समजणं, ते लोक लढायला लागलं. बरं आता हे तुकाराम बाबाचा फरमान आहे आला, हे जवळ नाही येत. काही अशी कल्पना घरी कसं होते. तुकाराम महाराज म्हणा, आपणासारखे करीतात करा नाही का त्या लागे. लघु प्रवेशाशी नसावी उपमा, सद्गुरुमय अगाधशी. अशा अनेक पुरावे येतात आपल्या